నగర జీవిని వేధిస్తున్న నిద్రలేమి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. చంద్రబాబు, లోకేష్, అయ్యన్న పాత్రుడు ఇలా పలువురు నేతలు వైఎస్ జగన్ టార్గెట్ గా సోషల్ మీడియాలో అనేక సార్లు అత్యంత దుర్మార్గమైన పోస్టులు పెట్టారు. నీచమైన వ్యాఖ్యలు ఎన్నెన్నో చేశారు. టీడీపీ ముఖ్య నేతల ప్రోత్సాహంతో పలువురు టీడీపీ పెయిడ్ కార్యకర్తలు జుగుప్సాకరమైన సోషల్ మీడియా పోస్టులను పెట్టేవారు. వాటన్నింటిపై సాక్ష్యాలతో సహా ఎక్కడికక్కడ పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. తమ కంప్లైంట్పై వెంటనే విచారణ చేసి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. గతంలో తాము ఇచ్చిన ఫిర్యాదులపై విచారణ ఎంతవరకు వచ్చిందో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు చోద్యం చూస్తూ కూర్చోవద్దని, అధికారం ఎల్లప్పుడూ ఒకరి చేతిలోనే ఉండదని హెచ్చరిస్తున్నారు. చంద్రబాబు తీరు ఎలా ఉంటుందంటే, తాను చేసింది కరెక్ట్, ఇతరులు చేసేది తప్పు అని ఆయన అనుకుంటూ ఉంటారు. అధికారంలో లేనప్పుడు ఉన్నప్పుడు చంద్రబాబుతో సహా పలువురు టీడీపీ నేతలు తమ రాజకీయ ప్రత్యర్థులను ఉద్దేశించి ఇష్టానుసారం మాట్లాడారు. వారి వ్యాఖ్యలను తట్టుకోలేక బాధితులు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తే ఇక తట్టుకోలేరు. వెంటనే ఫిర్యాదులు చేయడం, కేసులు పెట్టించడం, వ్యవస్థల్లోని తమ వారిని ఉపయోగించుకుని నానా యాగి చేయడం, ఎల్లో మీడియాలో రాయించుకోవడం చేస్తుంటారు. వైఎస్ జగన్ పాలన సమయంలో చంద్రబాబు జగన్ను ఉద్దేశించి ఏమన్నారో ఒకసారి గుర్తు చేసుకోండి. ఆయన ఎన్నోసార్లు సైకో పోవాలి, సైకిల్ రావాలి అని ముఖ్యమంత్రి జగన్ను ఉద్దేశించి వ్యాఖ్యానించేవారు. ఆయన కుమారుడు లోకేష్ సోషల్ మీడియా పోస్ట్ ను చూడండి. గుడివాడ గుట్కాతో కలిసి కొట్టేసిన కేడి జగన్ అంటూ ఆయన అసభ్య పదజాలంతో దూషించారు. ఇలా తాము వల్గర్ గా పోస్టులు పెట్టినా ఇందులో తప్పేమీ లేదని చంద్రబాబు, లోకేష్ అనుకుంటున్నారు. ఇక వారు ఇచ్చిన ప్రోత్సాహంతో వారి అనుచరులు పెట్టిన సోషల్ మీడియా పోస్టులను చూడండి. వైఎస్ జగన్ తన బాబాయిని చంపేశాడనే అర్థం వచ్చినట్టుగా సజ్జా అజయ్ అనేవాడు ఈ పోస్టు పెట్టాడు. G3 పేరుతో ఒక మహిళ పెట్టిన పోస్టు చూడండి. జనం సొమ్ముతో జలకాలాటలా జలగా అంటూ నినదించింది. విశాఖలో వైఎస్ జగన్ పాలనలో నిర్మించిన అత్యాధునిక బిల్డింగ్లను ఉద్దేశించి పెట్టిన పోస్టు ఇది. చంద్రబాబు 2,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి అమరావతిలో తాత్కాలిక భవనాలు కడితే వైఎస్ జగన్ కేవలం 500-600 కోట్ల రూపాయలతోనే విశాఖలో అంతర్జాతీయ స్థాయి ప్రభుత్వ భవనాలు నిర్మించారు. వాటిని చూసి ప్రజలు వావ్ అంటున్నారు. దాంతో చంద్రబాబు, ఆయన అనుచరులు తట్టుకోలేకపోతున్నారు. ఇక కౌండిన్య అనే ఒక దగుల్బాజీ వెధవ పెట్టిన పోస్టు చూడండి. పోయాడా వైఎస్ జగన్ గాడు అంటూ ఇలా పోస్టు పెట్టాడు. ఇక స్వాతిరెడ్డి అనే అకౌంట్ ద్వారా పెట్టిన సోషల్ మీడియా పోస్టు చూడండి. లోకేష్ మైక్రోసాఫ్ట్ సత్యనాదెళ్లను కలవగానే అది చూసి జగన్ ఏడుస్తున్నాడని చెబుతూ జగన్ ఫోటోను ఎలా మార్ఫింగ్ చేసి పెట్టారో. వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతిని ఉద్దేశించి పెట్టిన ఈ పోస్టు చూడండి. మన ప్రకాశం అనే అకౌంట్ మీద వచ్చిన ఈ పోస్ట్ వైఎస్ భారతిని ఒక విషపూరిత మహిళగా చిత్రీకరించింది. వైఎస్ జగన్ కొంగుచాటు నికృష్టుడు అని, భార్య మాట జవదాటడనే అర్థం వచ్చేలా ఈ పోస్టు పెట్టారు. ఇలాంటి అనేక పోస్టుల వివరాలను సేకరించిన వైఎస్ఆర్సీపీ నేతలు వాటిని పోలీసులకు అందిస్తున్నారు. వాటిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. సజ్జా అజయ్ అంట గౌరవ ముఖ్యమంత్రి గారి మీద, మాజీ ముఖ్యమంత్రి గారి మీద ఆయన పెడతాడు. వీళ్ళు చూస్తూ ఊరుకుంటారు, కేసులు పెట్టరు. స్వాతిరెడ్డి అంట, ఈమె రెడ్డి కాదంట, మార్చుకున్నారు పాపం. ఎందుకంటే రెడ్లు కొట్టుకుంటే బాగుంటుందని స్వాతిరెడ్డి గారిని వదిలినట్టున్నారు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు. ఈమె అసభ్యకరంగా పెడితే ఆమె మీద ఏం కేసులు ఉండవా? ఇదిగో అజయ్ చౌదరి 1 అంట, ఈయన అన్ని నోట్స్ ఉన్నాయి దాని మీద. జగన్మోహన్ రెడ్డి గారి మీద మరి విశాఖపట్నంలో నిర్మించినటువంటి భవంతిలో ఆ తొట్టులో కూర్చోబెట్టి ఒక వ్యంగ్యమైన పోస్ట్ పెట్టి ఇన్సల్టింగ్గా మాట్లాడారు. అట్లాగే గాయత్రి అంట, ఇది కూడా అదే అలాగే పెట్టారు పోస్ట్. భారతిరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు సతీమణి, ఆమె ఏం చేసిందో నాకు అర్థం కాలే వీళ్ళకి. ఆమె మీద భయంకరంగా పోస్టులు పెట్టి ఇలాంటిది అన్నీ కూడా మచ్చుకు 1-2 చూపిస్తున్నాం. ఇలా చాలా పోస్టులు అగ్లీగా లోకేష్ గారి పెత్తనంతో, వారి ఆధీనంలో వాళ్ళందరినీ, సోషల్ మీడియా వారిని, ఐటీడీపీ వారిని, ఇంకా కొంతమంది డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసి, వాళ్ళ బహుమతులు ఇచ్చి వాళ్ళ మేనేజ్ చేసి వాళ్ళందరి చేత పెట్టించే కార్యక్రమాలు చేస్తున్నారు. వైఎస్ జగన్ కుటుంబాన్ని మాత్రమే కాదు, వైఎస్ఆర్సీపీ కీలక నేతలందరిపైన వివిధ సోషల్ మీడియా మాధ్యమాల్లో 100లు కాదు, 1000 కాదు, లక్షలాది పోస్టులు పెట్టారు. వీడియోలు తయారు చేసి దుష్ప్రచారం చేస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు, లేనప్పుడు, ఎప్పుడైనా సరే వీరి తత్వమే ఇంత, వీరి ఆగడాలు, అరాచకాలే ఇంత. తమను అడిగేవారు ఎవరూ లేరని వ్యవస్థల్లోని మనుషులను ఉపయోగించుకుని ఇలాగ చెలరేగిపోతూనే ఉన్నారు.
ఎల్లో మీడియా ద్వారా ఎలాగూ నిత్యం దుర్మార్గమైన విమర్శలు, వ్యాసాలు, కథనాలు చేస్తూనే ఉన్నారు. వాటికి తోడుగా టీడీపీ సోషల్ మీడియా చేస్తున్న అరాచకం అంతా ఇంతా కాదు. దీన్ని ప్రశ్నిస్తూ హామీలు ఎందుకు అమలు చేయడం లేదని అడుగుతూ వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడితే మాత్రం వెంటనే చూడండి జగన్ మనుషులు ఎలా తయారయ్యారో అంటూ ఎల్లో మీడియాలో చర్చలు చేస్తున్నారు. వాటిపై పోలీసులకు ఫిర్యాదులు చేసి అక్రమ నిర్బంధాలు చేయించి 3rd డిగ్రీ ప్రయోగించి ఆ తరువాత అరెస్టులు చూపుతున్నారు. ఇలాంటి చంద్రబాబు 2 నాలుకల విధానాన్నే వైఎస్ఆర్సీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. మరోపక్క చంద్రబాబు నాయుడు మాత్రం సోషల్ మీడియాలో ఎవరు అసభ్యంగా పోస్టులు పెట్టినా చర్యలు తీసుకుంటామని అంటారు. ఆ వెంటనే ఆ ప్రకటనను మర్చిపోతారు. అంతెందుకు, టీడీపీ సీనియర్ లీడర్, నేటి స్పీకర్ అయ్యన్న పాత్రుడు పలు సందర్భాల్లో వైఎస్ జగన్ను, వైసీపీ ముఖ్య నేతలను ఉద్దేశించి అత్యంత జుగుప్సాకరంగా మాట్లాడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఆయన వ్యాఖ్యలపై కూడా పోలీసులకు ఫిర్యాదు చేశామని వైఎస్ఆర్సీపీ నేతలు అంటున్నారు. నేను ఒకటే మనవి చేస్తున్నా, మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇవాళ స్పీకర్గా ఉన్నాడు ఒక ఆయన, అయ్యన్న పాత్రుడు గారు. పబ్లిక్ మీటింగ్లో ఏం మాట్లాడాడో మీకు గుర్తుండే ఉందా? ముఖ్యమంత్రి గురించి. ఏ ముఖ్యమంత్రి గురించి? మాజీ ముఖ్యమంత్రి గురించి. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చెత్త ముఖ్యమంత్రి నా కొడుకు అన్నాడా లేదా? చెప్పండి, నేను అడుగుతా ఉన్నా. ఇవాళ ఆయన స్పీకర్. ఈ మాట నేను ఉచ్చరించడం తప్పు అవ్వచ్చు. అతను అన్న మాట బహిరంగ సభలో అంటే నారా లోకేష్ గారు నవ్వుకుంటున్నాడు. దాని మీద ఏం యాక్షన్ తీసుకోరా? మొత్తం మీద వైఎస్ఆర్సీపీ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ స్టేషన్లకు వెళుతున్నారు. తమపై టీడీపీ నేతలు, కార్యకర్తలు చేసిన సోషల్ మీడియా విష ప్రచారాలను సాక్ష్యాలుగా చూపి ఫిర్యాదులు చేస్తున్నారు. వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అమాయక సోషల్ మీడియా యాక్టివిస్టులను వేధించవద్దని కోరుతున్నారు. అధికారం శాశ్వతం కాదని చెబుతున్నారు.